ఆకలి వేసినప్పుడు కడుపు చూసే అమ్మలాగా, భయం వేసినప్పుడు ధైర్యం చూపే నాన్నలాగా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే సమాధి చేసుకున్న నా బాధని ఒక స్నేహితురాల్లాగా ఓపిగ్గా వినింది. నాతో పాటు తను బాధపడింది. డాక్టర్, నర్స్, కుక్ ఒక్కటేంటి, అన్నీ తనే అయ్యి నన్ను చూసుకుంది. తనొక స్పెషల్ పర్సన్ అమ్మా. అలాంటి పిల్ల జీవితంలో ఉంటే ఇక జీవితానికి ఏమీ అక్కర్లేదు గ్రీష్మ. తను చాలా కైండ్ హార్టెడ్. ముసుగు మొహానికి వేసుకున్నా మనసుకి వెయ్యలేము. అది చేసే చప్పుడు చేరాల్సిన చోటికి చేరే తీరుతుంది గ్రీష్మ. అయినా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది కదా. ధ్రువ ఏమో కనీసం కదలలేకపోతున్నాడు. నువ్వేంటి ఇల్లంతా ఇంత ఫాస్ట్గా తిరిగేస్తున్నావు? ఎలా చెప్పు? ధ్రువకి నువ్వే లివర్ ఇచ్చావా? డాక్టర్స్ని మేనేజ్ చేసి కొట్టు కదల్లేవా? ఏంటి గ్రీష్మ కంగారు పడుతున్నావేంటి? నేనేదో జోక్ చేశా. అమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో గ్రీష్మ. ఆపరేషన్ నుంచి రికవర్ అయ్యేదాకా ఎలా జాగ్రత్త పడాలో కొంచెం తెలుసుకో. ఆరోగ్యానికి మంచిది. ధ్రువ, టాబ్లెట్ వేసుకున్నానా? నందితమ్మ వచ్చేసారా? హారతి తీసుకోండి. ఇవాళ కృష్ణయ్యని చూసారా? పూలతో నింపేశా. ఎంత ముద్దుగా ఉన్నారు కదా. ఆనందంలో ఉన్నప్పుడు ప్రేమతో, కష్టంలో ఉన్నప్పుడు బాధతో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పొద్దున్న నీ పూజతోనే ఈ ఇల్లు తెల్లవారేది. ఈ ఇంటికి నువ్వొచ్చినప్పటి నుండే నవ్వులు వినిపించాయి. నువ్వు వెళ్ళిపోయాక ఇది ఇల్లులా లేదు. రాముడి పక్కన సీతల, ధ్రువకి అవసరమైనప్పుడు పక్కనే ఉన్నావు. వసుంధర, ఇన్నాళ్ళు నీది కాని కొండకి రాళ్లు మోసావు. అవసరం తీరగానే నీ విలువ ఒక కూలిగానే మిగిలిపోయింది. నిన్ను చూడాలనుంది వసుంధర. నేనున్నాను అని చెప్పాలనుంది. నీ పక్కనే ఉండి నీకు సేవ చేయాలనుంది. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా నీ కళ్ళు నన్నే వెతికేవి. ఇప్పుడు ఈ అమ్మ కళ్ళు నీకోసం చూస్తున్నాయి. ఒక్కసారి కనిపించు తల్లి. ఈ సోకులకేం తక్కువ లేదు. ఈ ఇంటి కోడలు అవుతుందో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం ఆడిస్తోంది. గ్రీష్మ మేడం, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ రంగి. నువ్వు తాగావా? ఏంటి రంగి అలా ఉండిపోయావు? చిన్నాళ్లలో నన్ను తిన్నావా తాగావా అని ఈ ఇంట్లో వాళ్ళెవరూ అడగలేదమ్మా. అయితే ఇకపై నేను అడుగుతాను. అది నా బాధ్యత కూడా. ఒక రకంగా ఈ ఇంట్లో ఈరోజు నేను ఇలా తిష్ట వేసుకుని కూర్చోగలిగాను అంటే అందులో నీ పాత్రే ముఖ్యంగా ఉంది. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేదాన్నే కాదు, ఈ ఇంటి సింహద్వారం నుండి మహారాణిలాగా ఎంటర్ అవ్వగలిగేదాన్నే కాదు. థ్యాంక్స్ రంగి.
నీ థ్యాంక్స్ కోసమా తలుపుల వెనక చెట్ల వెనక చెవులు ఆల్చిప్పల్లా చేసుకొని ప్రతి మాట విని నీకు చేరవేసింది? ఏదో నా చేయి తడుపుతావని. తీరా చూస్తే జోగి జోగి రాసుకుంటే బూడిదరాలన్నట్టు నువ్వు నేను ఎన్ని పన్నాగాలు పన్నినా ఈ ఇంట్లో మాత్రం పాగ వెయ్యలేకపోతున్నావు. ఏంటి రంగి, మనసులో చాలా తిట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నావు? అదేం లేదు మేడం. నువ్వు చెప్పకపోయినా నీ ఉడతలు పట్టే కళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి. ఒక్కసారి ధృవతో నా పెళ్ళవ్వని, నీ జీవితం నేను సెటిల్ చేస్తా. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ముందు మీరు పెళ్లి సెట్ చేసుకోండి, తరువాత నన్ను సెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వసుంధర ఇంట్లో లేదు, తన గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడలేరు. ఇదే మంచి సమయం. మీరు పెళ్లి మాటలు మొదలు పెట్టండి. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది. అమృతం కాబట్టి విషమవుతుంది, కానీ విషం అమృతం అవ్వదు. ఇంకా కాలకూట విషంగా మారుతుంది. అది ఇంకా అపాయం. ఈసారి ధృవతో నా పెళ్లి పీటల వరకు తీసుకుని వెళ్తాను. మీరు పెళ్లి పీటల వరకు చాలాసార్లు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచే ముందుకు కదలదు. ఈసారి కూడా పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతే వసుంధరది కాదు, మీది నష్టజాతకం అంటారు. వామ్మో, అలా భయపెట్టేస్తున్నావేంటి రంగి? భయపెట్టడం లేదమ్మా, మీ మనిషిని కాబట్టి చెప్తున్నా. కోడి కూస్తేనే తెల్లారుతుందన్నట్టు కాలక్షేపం చేయకండి. అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోతారు. నన్ను తక్కువ అంచనా వేయకు రంగి. ఈ గ్రీష్మ ఏదైనా అనుకుంటే సాధించకుండా నిద్రపోదు. అయితే మీరు నిద్రపోక ఈ పాటికి 6 నెలల పైనే అయి ఉండాలి. రంగి, ఇక మాటలు చాలు మేడం. మీరు ప్రతిసారి మంగమ్మ శపథం చేసినట్టు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసేస్తారు. వాడంత చూస్తాను, దీని పీక కోస్తానని. అక్కడ విషయం ఏమీ ఉండదు. రంగి, అరవడం కాదు మేడం, ఈసారైనా ధృవ సార్ చేత తాళి కట్టించుకోండి. రంగి, నువ్వు చూస్తూనే ఉండు. చెప్పాను కదా మేడం, శపథాలొద్దని. మీ మెడలో సూత్రాలు పడ్డాక మాట్లాడుకుందాం. ఈసారి ఏమైనా ధృవ చేత తాళి కట్టించుకొని తీరుతాను, లేదంటే నా పేరు. వామో, శపథాలొద్దులే. ఇది మనకి నిజంగా వర్కౌట్ కావడం లేదు. హాయ్ గ్రీష్మ, ఏంటి డల్గా ఉన్నావు? ఒక పరిస్థితిని తప్పించుకోవటానికి పారిపోయి వస్తే ఇంకో పరిస్థితి మనల్ని పారిపోయేలా చేస్తే మనం ఎటు వెళ్ళాలి ధృవ? కన్ఫ్యూజ్ చేయకు, స్ట్రైట్గా చెప్పు. ఇంట్లో నాకొక సంబంధం చూశారు. అది నచ్చక నేను పారిపోయి ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇంట్లో నేను ఒక అతిథిని. ఎక్కువ రోజులు ఉండలేను. ఎప్పుడు తరిమేస్తారో అని భయపడుతూ గడుపుతున్నాను ధృవ. నిన్నెందుకు తరిమేస్తారు గ్రీష్మ? నువ్వు నాకింత సహాయం చేశావని తెలిసా కూడా నిన్నెలా తరిమేస్తారు? గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను, ఇప్పుడు నీ సంతోషం నా బాధ్యత. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నన్ను వెళ్ళి రాజీవ్ అంకుల్తో ఒకసారి మాట్లాడమంటావా? ఆయనతో మాట్లాడడం నాకు నచ్చదు, కానీ నీకోసం మాట్లాడతాను. అయితే నువ్వు మాట్లాడాల్సింది మా నాన్నతో కాదు, వసుంధరతో. అవును ధృవ, నా పెళ్లి మా నాన్న కుదర్చడం లేదు. ఈ వసుంధర మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు బలవంతంగా ముడిపెడుతోంది. తనకేంటి అవసరం? నువ్వు పిలవగానే మీ ఇంటికి రావటం నాకు శాపమైంది. ఆ రోజు నుంచి వసుంధర నా జీవితం ఎలా నాశనం చెయ్యాలా అని ఆలోచిస్తుంది.
ఐఎమ్ సారీ గ్రీష్మ. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు తెలుసా ధ్రువ? ఆ కార్తీక్. కార్తీక నాకు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టి వాడితో బతకాలని ప్లాన్ చేసుకుందిగా. వసుంధర డైరెక్ట్గా కార్తీక్ని పెళ్లి చేసుకుంటే ఈ కంపెనీలో మల్లిక ఆంటీ ఇచ్చిన రాజభోగాలు ఏమైపోతాయి? ఇప్పటి వరకు మల్లిక ఆంటీని డాడీని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు తను కార్తీక్ని చేసుకుంటానని చెప్తే ఎంతో కొంత వాళ్ళకి దూరమైపోతుంది కదా. అదే కార్తీక్ని నాకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ మనసులో కొంచెం కూడా అనుమానం ఉండదు. ఇప్పుడు నీ తప్పున్నట్లు అందరి ముందు నమ్మించి ఎలా విడాకులు తీసుకుందో అప్పుడు నా తప్పు ఉన్నట్టు అందర్నీ ఒప్పించి విడాకులిప్పిస్తుంది. అప్పుడే మీ అమ్మ మా నాన్న కలిసి వాళ్ళకి మనమేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోయి దగ్గరుండి పెళ్లి చేస్తారు. అది తన గేమ్ ప్లాన్. ఇంత దారుణంగా ఒక మనిషి ఎలా ఆలోచిస్తారు? పెళ్లిని జోక్ చేసి పక్క వాళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటారు? అది మనం చేయలేదు కాబట్టి మనకర్థం కాదు ధ్రువ. ఎస్టేట్ నుంచి వచ్చే ముందే అన్ని ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళు ఇలాంటివి ఆలోచిస్తారా? నీ ఆరోగ్యం బాగోలేదని ఇన్ని రోజులు నా మనసులో ఉన్న బాధని నీకు చెప్పుకోలేకపోయాను ధ్రువ. ఇక ఇప్పుడు ఏ పరిస్థితికి నేను తల వంచాల్సి వస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఆ కార్తీక్తో పెళ్ళంటే నాకు చావుతో సమానం. నేను చచ్చిపోతాను ధ్రువ. గ్రీష్మ అలా మాట్లాడుకు. నాకు రెండో జీవితాన్ని ఇచ్చావు నువ్వు. నీ విషయంలో నేనేం చేయగలనో ఆలోచిస్తాను. నువ్వే చేయగలవు ధ్రువ. ఆ వసుంధర పన్నిన పన్నాగం నుంచి తప్పించుకోవాలంటే నాకున్నది ఒకే ఒక్క దారి. ఏంటా దారి? నువ్వు నా మెల్లో తాళి కట్టాలి. కేవలం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని తెలిస్తేనే వసుంధర ధైర్యం చేసి ఏ అడుగు వేయలేదు. నా జీవితం నా చేతుల్లో ఉంటుంది. ప్లీజ్ ధ్రువ, నా జీవితం వాళ్ళ చేతిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను సూసైడ్ చేసుకొని చావటం తప్ప నాకింకా అవకాశం లేదు. కనీసం నిన్ను మొదట కొన్ని రోజులైనా మల్లిక ఆంటీ నమ్మారు. మా నాన్న నన్ను నమ్మే అవకాశమే లేదు. నేను నీలా ఒక బాటిల్ పట్టుకొని తాగుడికి బానిసై నా బాధని వినండి అని అడుక్కోలేను. ఆడపిల్లని, దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయి ధ్రువ. ఏంటి గ్రీష్మ? నన్ను పెళ్లి చేసుకో ధ్రువ. ఇలా నిన్ను అడగాలంటే నాకు మనసు అంగీకరించటం లేదు. కానీ నా జీవితం నువ్వు తప్ప ఇంకెవరూ కాపాడలేరు. నువ్విప్పుడు నా పక్కన నిలబడకపోతే ఎవ్వరూ నా పక్కన నిలబడరు. ఎవ్వరూ నా గురించి ఆలోచించరు. నా బాధని అర్థం చేసుకోరు. ప్లీజ్ హెల్ప్ మీ ధ్రువ, ప్లీజ్. నువ్వు చెప్తున్న ప్రతి మాట నేను అర్థం చేసుకోగలను గ్రీష్మ. మన ఇంట్లో వాళ్ళకి మనమే పరాయి వాళ్ళమైపోతే ఆ నొప్పి భరించడానికి ఈ గుండె సరిపోదు. చూస్తూ చూస్తూ ఆ నరకంలోకి నిన్ను నెట్టలేను. ఇప్పుడు నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నివ్విచ్చిందే.
ఈ సెకండ్ లైఫ్ నీదే. నాకు కావలసిన ప్రతి సమయంలో నువ్వు తోడున్నావు. నేను చాలాసార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను, కానీ నువ్వు మాత్రం నన్ను వెనక్కి నెట్టలేదు. నా వల్ల నీ జీవితం బాగుపడుతుంది అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గ్రీష్మ. నువ్వు చెప్పేది నిజమైన ధ్రువ? ఈసారి నా చెయ్యి వదిలేవు కదా? వదలను గ్రీష్మ. ఆ వసుంధర చేతుల్లో నాలా నీ జీవితం బలి కానివ్వను. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఇదే నా మాట. సాధించావు గ్రీష్మ, సాధించావు. చెక్మేట్ వసుంధర. ఇదే మీరు మొదలుపెట్టిన పెళ్లి డ్రామాకి నేనిచ్చే క్లైమాక్స్. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి. చాలా థ్యాంక్స్ ధ్రువ. థ్యాంక్ యూ ధ్రువ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీరొస్తే ఐ విల్ షో యూ ద ప్రెజెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వచ్చేసావా ధ్రువ? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? డాక్టర్ కూడా అంతా బానే ఉందన్నారమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఆఫ్టర్నూన్ సెంట్రల్ మినిస్టర్తో మీటింగ్ ఉందిరా. నేనే ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే మార్నింగ్ నీతో రాలేకపోయాను. ఏ ప్రాజెక్ట్ గురించమ్మా? మన టీ ఎస్టేట్లో రిసార్ట్ ప్లాన్ చేశాం కదా, అది మీ నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్. దాని గురించే. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అక్కడ కొంతమందికి ఉద్యోగాలొస్తాయి, మన ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది. మన ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు మన ఎంప్లాయీస్కి జీతాలు కూడా పెంచుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతాప్ కల నెరవేరుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ నేనే స్వయంగా తీసుకున్నాను. విష్ మీ గుడ్ లక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ ధ్రువ. అమ్మా, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నేను సరిగ్గా నీకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు. నువ్వు కంపెనీ గురించి ఏం ఆలోచించకు ధ్రువ. ముందు నీ ఆరోగ్యం కోలుకోవాలి. లేదమ్మా, కంపెనీ గురించి నీ గురించి కూడా ఆలోచించాలి. అది నా బాధ్యత. అమ్మా, ఇక మీదట మా అమ్మకి నేను కుడి భుజంలా ఉండాలి అనుకుంటున్నాను. కంపెనీ బాధ్యతలన్నీ తిరిగి వైస్ చైర్మన్గా స్వీకరించాలనుకుంటున్నాను. కొన్ని రోజులు రెస్ట్ తీసుకో ధ్రువ. చాలమ్మా, ఇప్పటి వరకు రెస్ట్ మోడ్లోనే ఉన్నాను. ఇంకా చాలు. ఇక బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేయాలి. మల్లికా ప్రతాప్ పరిగెత్తిస్తే ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఇక మీదట ధ్రువ ప్రతాప్ పరిగెత్తిస్తే ఎలా ఉంటుందో అందరూ చూడాలి. నిజంగానమ్మా, ఇది నాకు రెండో జన్మ. ఇందులో ఒక్క రోజు కూడా వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయి, జర్నలిస్టులని పిలు. ఏ నమ్మకంతో ఈ కంపెనీకి వైస్ చైర్మన్గా నన్ను అనౌన్స్ చేశావో అదే నమ్మకంతో ఇంకోసారి అనౌన్స్ చేయమ్మా. ఈసారి మాత్రం నీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా పనిచేస్తాను. నన్ను నేను బిజీ చేసుకోవాలనుకుంటున్నానమ్మా, ఏ ఆలోచనలు లేకుండా. నన్ను అందరూ రాక్షసులా పనిచేయించింది అంటారు. అదే నిమిషంలో మీ నాన్న చనిపోయారు. ప్రతాప్ నుంచి నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి వారానికో బ్రాంచ్ తిరిగాను. ఒక్కొక్క సంవత్సరం కష్టాల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక ఆనందం, మనం సరైన దారిలోనే ఉన్నామని. నీ ఒంటరితనం పోగొట్టుకోవడానికి నువ్వు ఈ బాధ్యతని స్వీకరిస్తే
నాకు ఇంకా సంతోషం. ఇక మీదట నీకు తాగాలి అని అనిపించకూడదు నాన్న. అనిపిస్తే ఇలానే వర్క్లో పడిపో. నీ అంతట నువ్వే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు. ఏదున్నా నువ్వు అలాటప్పగా అనవు కదా. ముహూర్తం చూసి అనౌన్స్ చేస్తాను. మ్, సరే, నాకు మీటింగ్కి టైం అయింది, నేను బయలుదేరతాను. మ్. మ్. హాయ్ గ్రీష్మ. ధ్రువ, ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్న నుంచి ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది గ్రీష్మ. ఆయనతో మాట్లాడుతూ ఫోన్ సైలెంట్లో పెట్టాను. ఒక్కడివి వెళ్ళావా? చెప్తే నీతో పాటు నేను వచ్చేదాన్ని కదా. కావాలనే చెప్పలేదు. ఆ బలహీనతని అవకాశంగా తీసుకుని నన్ను తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకొకళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. నా జీవితంలో ఇక ఎలాంటి వెలుగు కనుచూపు మేరలో కనపడనప్పుడు వచ్చింది ఒక వెలుగు. తన పేరే నూర్.